హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ నా వందనాలు. చూస్తుంటే నోరూరిపోతుంది. ఏంటి కూర అనుకుంటున్నారా? ఆ కాకరకాయలు అంటారండి, మీకు తెలిసే ఉంటుంది. ఇవి కొంచెం పెద్దగానే ఉంటాయి, ఇంకా చిన్నవి ఉంటాయి. కానంటే నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. ఆరోగ్యానికి చాలా హెల్దీ, చాలా మంచిది. కర్రీ తయారు చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఆనియన్ కోసాను. ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, ఎల్లుల్లిపాయ వేసి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పసుపు ఇవన్నీ వేసి వేపాను. వేపిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసాను. కొంచెంగా మెత్తబడే వరకు కూడా దీన్ని కూడా వేపాను. వేపిన తర్వాత కోసి రెడీ పెట్టుకున్నాను చూడండి. ఆ కాకరకాయ ముక్కలు కూడా వేసాను. కొంచెంగా ఆయి మీద ఉడకనివ్వాలి అవి. అలాగే మూత పెట్టి కొంచెంగా మగ్గనిచ్చిన తర్వాత మనం కొంచెంగా సాల్ట్ వేయాలి. కారం అండి, ఇక్కడ కొన్నది కాదండి బాబోయ్. కారం మాత్రం ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తామండి, అమ్మ పంపిస్తుంది. నా కూర ఎలా ఉందో ఏంటో చూడండి. నా కూర నచ్చితే కనుక లైక్ కొట్టండి. ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా చిటికలో కూర రెడీ అయిపోయిందండి. రెండు తినేద్దాం. చాలా టేస్టీగా, చాలా రుచిగా, చాలా అందంగా ఉంది కదండి. తినేస్తున్నానండి. ఒకటే వంట చెప్పింది ఏంటి, రెండు వంటలు కదా అనుకుంటున్నారా మీరు? చట్నీ కూడా తయారు చేశానండి. చట్నీ ఎలా చేశానంటే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసి, అల్లం ముక్కలు వేసి, ఈ ఆకులన్నీ కడిగి పెట్టుకుని కొంచెం ఆయిల్లో బాయిలింగ్ చేసుకోవాలి. కొంచెంగా మెత్తబడి వరకునే, అంత కాదు, లైట్గానే. ఈ చట్నీ దోశలోకి కానీ, పెసరొట్టులోకి కానీ, అన్నంలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది. టమాటా ముక్కలు వేసి ఫ్రై చేశాను. అయిపోయిన తర్వాత మిషన్ చేయడానికి రెడీ పెట్టాను. కొంచెంగా ఎండుమిరగాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెంగా ఫ్రై చేశాను. కొబ్బరికాయ ముక్కలు ఇవన్నీ వేసి మిషన్ చేశాను నేను. తాలింపు పెట్టాను. చట్నీ, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఎల్లుల్లిపాయ వేసాను. ఎల్లుల్లిపాయ అయిపోయిన తర్వాత చట్నీ వేసాను. కొంచెంగా పల్లీలు కూడా మిషన్ చేసి పౌడర్ కింద చేసి అందులో కలిపానండి బాబోయ్. చూడండి. మీ అందరికీ నా కృతజ్ఞతలు. నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా వందనాలు. చాలా చాలా థ్యాంక్ యూ. మిషన్ చేసి పౌడర్ అందులో కలిపాను. అయిపోయిందండి. నా చట్నీ ఎలా ఉంది, నా కూర ఎలా ఉంది, నచ్చితే లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్.